ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో సిబిఐ నోటీసులు ఇచ్చింది సార్. అవును. ఇప్పుడు మొన్న కూడా విచారణ చేయనట్టుంది కోర్టు. మళ్ళీ మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది. సో అరెస్ట్ అని మళ్ళా అన్నారు. ఇప్పుడు నిన్న మొన్న కూడా 41 years సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. ఆమెను సాక్షిగా ఉంటే అక్యూజ్డ్గా వాళ్ళ ఎఫ్ఐఆర్లో చేర్చినట్టున్నారు. సో ఇప్పుడు ఆ కేసు ఏమవుతుందని మీకు అనిపిస్తుంది? పొలిటికల్ డైమెన్షన్ ఏమన్నా ఉందా దీంట్లో? 100% పొలిటికల్ డైమెన్షన్ ఉంది కానీ అందరా అంటే ఇప్పుడు నేనైతే ఏదైతే అన్నానో చాలాసార్లు బిఫోర్ ఎలక్షన్స్ కేసీఆర్ గారు ఎక్కువ మంది ప్రజల్ని ఎక్కువ సార్లు ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేయాలని ఎట్లా అన్నానో బీజేపీ కూడా అట్లాగే అవుతుంది. ఎందుకంటే దారుణంగా ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని వాడుకొని, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వాడుకొని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడుకొని ఏ రకంగా అయితే కంట్రోల్ చేయాలని చూస్తున్న రాజకీయాలని చాలా పచ్చిగా చేస్తున్నారు వాళ్ళు. అందరు గమనిస్తున్నారు అది. అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు గమనిస్తున్నాం కాబట్టి మనము ఇలాంటి ఇంటర్వ్యూ ద్వారా ప్రజలు చెప్తున్నాము. అంటే ఇంతవరకు ఇంత డ్యామేజింగ్గా ప్రపంచంలో అనుకుంటారు ఎక్కడ చేసి ఉండరు. అంటే కమ్యూనిస్ట్ కంట్రీలో ఏమవుతుందో మనకు తెలియదు. అదొక నిరంకుశత్వ పరిపాలనలు, అది పక్కన పెడదాము. బట్ డెమోక్రటిక్ దాంట్లో కంట్రీస్లలో ఎప్పుడు కూడా ఇంత పచ్చిగా ప్రభుత్వ వ్యవస్థలని రాజకీయానికి వాడుకోలేదు. కవితను కూడా అదే రకంగా, కవితను ఒక్కదాన్నే కాదు కదా, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలని వాడుకుంటున్నారు, కామ్ చేయాలని చూస్తున్నారు. సో మన ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రుల్ని లోపల పెట్టిండ్రు, ఎంపీలను లోపల పెట్టిండ్రు. సో అట్లా మనం చూసాం కదా. మొన్న మనము విజయవాడలో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు శిష్యుల్ని, వాళ్ళిద్దరిని కూడా ఎంపీలని, సో ఈడీని రేట్ చేయించారు, పంపించిండ్రు. పోయి వాళ్ళు బీజేపీలో జాయిన్ అయినరు. తెల్లవారే ఈడీ లేదు, గీడీ లేదు, ఈడీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, గతం. అట్లా దేశం మొత్తంలో సుమారుగా ఒక 15-20 పెద్ద రాజకీయ నాయకుల్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి బీజేపీలో కల్పించుకున్నారు వాళ్ళు. అది చాలా క్లియర్ కనబడుతుంది. సో ఇక్కడ కూడా ఇంకా వీళ్ళకి డీల్ కానట్టుంది. ఇప్పుడు లేటెస్ట్ డీల్ ఏమై ఉంటుంది అంటే ఇన్ని రోజులు డీలే కదా, లేకపోతే కవితను ఎందుకన్నా చేయరబ్బా. ఇప్పుడు మనకి పాపం ఆయన పేరేం పేరు, ఆ ఎడ్యుకేషన్ మినిస్టరు ఆమ్ ఆద్మీ పార్టీ మనీష్ సిసోడియా. మనీష్ సిసోడియాని 1 year అయింది జైల్లో పెట్టి. 1 year అయింది, మన అయింది 1 year నుంచి జైల్లో ఉంటుంది పాపం. అంటే యాక్చువల్గా హీఈస్ నాట్ అంటే కన్విక్టెడ్ కాదు, అంటే ఆయన ప్రూవ్ కాలే, ఆయన మీద కేసు ప్రూవ్ కాలే. ప్రూవ్ అయితే పక్కన పెట్టు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ప్రూవ్ కానంత వరకు, ఒకవేళ విధానానికి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలనుకోండి, నేను డేంజరస్గా దేశం నుంచి తప్పించుకొని పోతాను, లేకపోతే మొత్తం నేను అవి అన్నీ కూడా రుజువులన్నింటినీ కూడా నాశనం చేస్తాను అనే నాకు ఒక క్యారెక్టర్ ఉంటే అప్పుడు నేను జైలు పెట్టాలి. కానీ ఒక రెప్యూటెడ్ మంత్రి, విద్యామంత్రి, ఒక విద్యను బ్రహ్మాండంగా చేసిన మనిషి అక్కడ, సో ఒక ఎమ్మెల్యే, ఒక అధికారిక పార్టీ ఎమ్మెల్యే, ఒక విద్యావేత్త, ఆయన ఎక్కడికి దేశాన్ని పారిపోడు కదా, ఇక్కడే ఉంటాడు కదా గ్యారంటీగా. కేసు యొక్క ఆధారాలు గ్యారంటీ మొత్తం నీ దగ్గర ఉన్నాయి కదా, భద్రంగా ఉన్నాయి కదా, చాలా చక్కగా. ఆయన లోపల నుంచి పెట్టాలి నువ్వు, అంటే అది తప్పు కదా, అది చాలా. సో నువ్వు బయట పెట్టి నిజంగానే కోర్టు శిక్షలు వేస్తే అప్పుడు నువ్వు జైలు పెట్టావు, తీసుకెళ్ళి, నో ప్రాబ్లం. మరి ఆయన్ని పెట్టినప్పుడు, ఎంపీలను పెట్టినప్పుడు ఈమె ఎందుకు ఈమెనే కీలకం, హోల్ స్టోరీలో ఈమెనే సెంటర్. యాక్చువల్గా ఈమెనే నెంబర్ 1 అరెస్ట్ చేయాలి ఫస్ట్ టైం. కానీ కొద్దిసేపు ఏమో అందులో ఉందంటారు, కొద్దిసేపు లేదంటారు అందులో లోపల. సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే చెప్పాను నేను, ఇద్దరి మధ్యలో క్లియర్ కట్గా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు నేను అనుకుంటాను నాకు సగం నీకు సగము, అంటే ఓట్లు సీట్లు. కానీ అట్లా వచ్చే అవకాశం ఏం కనిపిస్తలేదు కదా, సగం సగం అనుకున్న బీఆర్ఎస్ కేడ సగం వస్తట్టున్నాయి. అట్లా ఏదో పెట్టుంటారు, సగం కాకపోతే నువ్వు 17లో నువ్వు మొత్తం ఒక 4-5 ఇస్తే నీకు మొత్తం నేనే చేస్తాను, నాకు సపోర్ట్ చేయని అని ఉంటాడు బహుశా. మిగతా చోట వీక్ క్యాండిడేట్ని పెట్టారు, మళ్ళీ బయట పెట్టారు. బయట సంబంధాలు ఉన్నట్టు కనబడరు వీళ్ళు, బయట పొత్తులో కనబెట్టారు. కానీ ఇలాంటిది ఏదో బార్గెనింగ్ అవుతుంది అనమాట. బీజేపీ వాళ్ళు అడుగుంటారు, నువ్వు 10 సీట్లలో వీక్ క్యాండిడేట్లు పెట్టు, సో మేమే గెలిచేటట్టుగా ఉండాలి, సో మీరు ఎక్కువ క్యాంపెయిన్ చేయకండి, మీరు క్యాంపెయిన్ చేసినా కానీ మీ క్యాడర్కి అంతా కూడా బీజేపీకి ఓట్లేటట్టుగా చేయండి అనే బార్గెనింగ్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాటకం. అందుకని లేటెస్ట్గా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ కవితను అరెస్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్నమాట ఎంత కూడా. ఇది చాలా బీజేపీ చాలా దొంగ నాటకాలు ఆడుతుంది. ఎక్కువ కాలం ప్రజలు కూడా మోసం చేయలేదు బీజేపీ కూడా. ఐ థింక్ ఈసారి ఓడిపోతుంది అనుకుంటా పార్లమెంట్లో.